వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా పాడేరు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పాడేరు ఐటీడీఏ ఎదుట చేపట్టిన సమ్మె 11వ రోజు పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శనివారం దీక్షను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలని, ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ కల్పించాలని, సామాజిక భద్రతా పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, సిఆర్ఎంటీలు, సిఆర్పిఎస్ డే ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, మండల లెవెల్ అకౌంటెంట్స్, మెసెంజర్స్, ఆర్ట్స్ క్రాఫ్ట్స్, పీఈటీ, కేజీబీవీ స్కూల్స్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పని భారం తగ్గించాలని, పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని, కేజీబీవీ స్కూల్ డైలీ వైజ్ ఎంఈఓలు టెంపరీ లేదా స్టాఫ్ గ్యాప్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వడ్డీ లేని బ్యాంక్ రుణాలు ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా 20 లక్షలకు పెంచాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియాలను వెంటనే చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, కారుణ్య నియమాలు చేపట్టాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని, వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల రాజమండ్రి నారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున వీళ్ళు న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా ఒక సమర్థవంతమైనటువంటి రూపకల్పన చేస్తారని నమ్మకంతో వారి దగ్గర కూడా వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళబోతున్నాం. అంతేకాకుండా మా పాడేరులో మా సోదరిమణులు, మా సోదరిమణులు చేస్తున్నటువంటి ఉద్యమానికి నేను కూడా వాళ్ళతో పూర్తిగా భాగస్వామ్యం పంచుకుంటూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అధిష్టానం దృష్టిలో పెట్టి చేయించడానికి నేను కూడా ఒక అవకాశాన్ని తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళని నమ్మబలికి మోసపెట్టి ఓట్లు ఎంచుకొని ఈరోజు కనీసం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళకి మద్దతు కాదు కదా వచ్చి పలకరింపు కూడా చేయలేదో దానిని రేపు 2-3 నెలల్లో వాళ్ళని గద్దె దింపేదాకా కూడా మా సోదరుమణులు ఆ రోజు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూపిస్తారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లకి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను.